Hello guys, you're watching Indra Vlogs. So welcome to my channel. If you like the video, do subscribe. Hello guys, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చి చిర్రాకు తాలింపు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి గాయస్. చిరాకుని ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటుంది. ఇట్లా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. అండ్ గార్లిక్, ఒక మీడియం సైజ్ ఆనియన్, కర్రీ లీవ్స్ అండ్ పీనట్ పొడి. అది వచ్చి పీనట్ అండ్ రెడ్ చిల్లీ వేయించుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ప్రాసెస్లో వెళ్ళిపోతాం. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు వేసుకోవాలి. ఆవాలు, ఉద్దిపప్పు పొరిచిన తర్వాత ఒక్క రెడ్ చిల్లీని ఒక 3 ముక్కలుగా చేసుకొని దాన్ని వేసుకోండి. ఇంత కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత గార్లిక్ ఎత్తి దాంట్లో వేసేయండి. అంటే గార్లిక్ కచ్చాపిచ్చాగా కొట్టుకోవాలి. కొట్టి దాంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకా కొంచెం తర్వాత ఆనియన్, కర్రీ లీవ్స్ వేసుకోండి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెంగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ వచ్చేసాం. చిరాకుని కట్ చేసి పెట్టున్నాం కదా, అది ఎత్తి దాంట్లో వేసేవాలి. ఇలా మొత్తం ఆకుని దాంట్లో వేసేవాలి. వేసేసి మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. ఎంత క్వాంటిటీ వేసుకుంటారో ఆకు అంత చూసుకొని వేసుకోండి. వేసి మూత పెట్టేయండి. అంతే, మూత పెట్టేసి కాసేపు ఎత్తి కలుపుతా రావాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు టేస్ట్ చేయండి ఎత్తి, అది ఉడికిందా లేదా అని. ఉడికిపోయిందంటే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి పీనట్ పొడిని అండ్ వేసి బాగా కలిపేయండి. అంతే అండి, చిర్రాకు తాలింపు ఇస్ రెడీ. ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే అన్నంలో వేసుకొని కలుపుకొని తినేదంటే నాకు చాలా ఇష్టం. నేను అలానే తింటా. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి గాయస్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.